గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్. సో మనకు ఆల్రెడీ తెలుసు దెర్ ఈస్ అ బంపర్ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్ వచ్చిందని మనకు తెలుసు. సో ఏడబ్ల్యూ అరౌండ్ 1540 వేకెన్సీస్ ఉన్నాయి. సో దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ సివిల్ ఇంజనీర్ హూ హ్యాస్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ. సో ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రం వస్తుంది. ఇలాంటి బల్క్ రిక్రూట్మెంట్ మళ్ళీ రాదు కనుక సో మీరు ఈ ఆపర్చునిటీని బాగా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాం. అలాగే మా అకాడమీ మీతో తోడుగా ఉంటుంది ఈ ప్రిపరేషన్లో. సో ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో టీఎస్పీఎస్సీ 2022 ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. సో ఏడబ్ల్యూ అంటే ఏంటి? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మనకు ఆల్రెడీ తెలుసు ఇట్స్ ఎ గెజిటెడ్ పోస్ట్. గెజిటెడ్ పోస్టులు అనేవి కొన్ని మాత్రమే ఉంటాయి. సో వీళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ని అసెప్ట్ చేయడం కానీ అలాగే దేనైనా అటాస్టేషన్ చేయడానికి కానీ వీళ్ళకి పవర్ ఉంటుంది. సో అలాంటి పవర్ఫుల్ పోస్ట్ ఇది ఏడబ్ల్యూ అనేది. సో ఇంజనీరింగ్లో చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఏడబ్ల్యూ అనేది ఒక కళ. సో ఇలాంటి కళ చాలా ఎక్కువ వేకెన్సీస్తో రావడం అనేది మనకి చాలా అదృష్టంగా భావించవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఇంజనీర్స్ డే రోజునే రావడం జరిగింది. సో ఇంజనీర్స్ డే ఎప్పుడు 15th సెప్టెంబర్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 1540 వేకెన్సీస్ ఉన్నాయి. సో టీఎస్పీఎస్సీ మనకు తెలుసు, టీఎస్పీఎస్సీలు ఇప్పటి వరకు ఒకటే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. ఇది సెకండ్ది అండ్ బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏడబ్ల్యూ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, ముందు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు మనం ఆ ఎగ్జామ్ సిలబస్ తెలుసుకోవడం ఎలాగో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ కానీ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కానీ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ కానీ ఇవి ఎప్పటికి ఉండాలి ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ముఖ్యంగా ముందు నోటిఫికేషన్ని తరోగా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో తరోగా ముందు నోటిఫికేషన్లు ఏమున్నాయో క్లియర్గా చదవాలి. అలాగే తర్వాత సిలబస్ని బై పాయింట్ చదవాలి. ఇవన్నీ వీడియోస్ సిలబస్ సంబంధించి కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ సంబంధించి కానీ నోటిఫికేషన్లో ఏమున్నాయి, ఏ నోటిఫికేషన్లు ఏమున్నాయి, సో ఏం ఎలిజిబుల్, అలాగే ఫిజికల్ ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ మన దాంట్లో మన అకాడమీ మన ఎడ్యుకేషన్ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పే స్కేల్. టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ పే స్కేల్ ఎంత అంటే 54,220 దగ్గర నుంచి 1,33,630 వరకు ఉంది. సో పే స్కేల్ అనేది 54,220 అంటే మీ చేతికి వచ్చేది అరౌండ్ దీనికన్నా ఎక్స్ట్రా ప్లస్ 30% వేసుకోండి. ఓకే, 30% వేసుకోవాలి మనం. ఓకే, 30% వేసుకుంటే మీకు అరౌండ్ 65 to 70K శాలరీ వస్తుంది. సో 70K శాలరీ అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మనం ఏ సాఫ్ట్వేర్లో స్టార్టింగ్లోకి వెళ్ళినా యాజ్ ఎ ఫ్రెషర్గా అంత శాలరీ రాదు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ వెన్ కంపేర్డ్ ఇన్ శాలరీ. బట్ పొజిషన్ ఇట్స్ మోర్ హైయర్ బికాస్ మన గవర్నమెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ నాట్ శాలరీ, ఇట్స్ అ రెస్పెక్ట్. ఓకే, ఇన్ సొసైటీ, టుడే సొసైటీ సో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక రెస్పెక్ట్. ఓకే, సో అలాంటి బెటర్ పోస్ట్ అండ్ బెస్ట్ శాలరీ కూడా. సో అప్పర్ గ్రేడ్లో 1,33,630 రూపీస్ అనేది మనకి పే స్కేల్లో హైయెస్ట్గా ఉంది. ఓకే, డేట్ ఆఫ్ అప్లై ఎప్పుడు? 22/09/2022 అంటే ఆల్రెడీ నిన్నటి నుంచి మనకి స్టార్ట్ అయిపోవడం జరిగింది నోటిఫికేషన్ అప్లికేషన్స్ అనేవి. సో అప్లికేషన్ అనేది ఎన్ని రోజులు ఉంది? లాస్ట్ డేట్ ఇంపార్టెంట్ డేట్లో లాస్ట్ డేట్ 14/10/2022 అంటే అక్టోబర్ 14th వరకు ఉంది. మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ వరస్ట్ కేస్కి మాత్రమే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవడం వల్ల మన ఎగ్జామ్ సెంటర్ మనకి దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం ముందుగానే ఏ నోటిఫికేషన్ పడినా ముందుగానే అప్లై చేయాలి, ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం అందరికన్నా చాలా ముందు ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ అనేది December-January 2023లో ఉండొచ్చు అని. సో ఎగ్జామ్ డేట్ అనేది కొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చు, బట్ ప్రిపేర్ ఫర్ దిస్. నేను చెప్తున్నాను కదా, వరస్ట్ కేస్కి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో ఎంత త్వరగా పెడితే అంత మంచిది. గవర్నమెంట్ అని ఆలోచిస్తే ఇంకొంచెం ముందే పెట్టే అవకాశం. సో మనకు ఉన్నది 3-4 మంత్స్ని చాలా డెడికేటెడ్గా వాడుకుంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తాం, అలాగే మెరిట్ లిస్ట్లో ఉంటాం, జాబ్ కొడతాం. ఓకే, సో December-January కాబట్టి మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న సిలబస్ని కంప్లీట్ చేయడానికి 3 months 4 months అనేది మోర్ దెన్ ఎనఫ్. మన అకాడమీ మీతో ఉంటుంది. డెఫినెట్లీ మీకు ఇది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, December-January అంటే ఆల్రెడీ టీబీబీఓ నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా December-January ఉంది. సో మేబీ టీబీబీఓ ముందు వచ్చింది కాబట్టి నాకు తెలిసి డిసెంబర్లోనే ఇది టీబీబీఓ ఉంటుంది, జనవరిలో ఏడబ్ల్యూ ఉండొచ్చు. బికాస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. సో ఎగ్జామ్ సెంటర్స్ని అలాట్ చేయడం వీటికి కానీ కొంచెం టైం పట్టే ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట.
సో ఎగ్జామ్ ఫీ అనేది 200 ప్రాసెసింగ్ ఫీ. ఇది ప్రాసెసింగ్ అప్లికేషన్ ఎగ్జామ్ ఫీ విషయానికి వచ్చేసరికి 200 ఎగ్జామ్ ఫీ ప్రాసెసింగ్ ఫీ ఉంది. అంటే అప్లికేషన్ ఫీ అనేది అందరికీ ఉంటుంది, 200 అనేది అందరూ కట్టాలి. బట్ వెరాజ్ ఎగ్జామ్ ఫీ 120 రూపీస్ ఏదైతే ఉందో అది అందరి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీ కంప్లీట్లీ ఫ్రీ చేసింది. ఓకే, బట్ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఆల్రెడీ, లేదంటే పిఎస్యూలో పనిచేసినా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినా మీకు ఈ ఎగ్జామ్ ఫీ అనేది ఉంటుంది. బట్ వేరాజ్ నువ్వు ఏ క్యాండిడేట్ అయినా కావచ్చు, ఏ స్టేట్ క్యాండిడేట్ అయినా అయి ఉండొచ్చు. బట్ ఇఫ్ నీకు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే కనుక 120 ఎగ్జామ్ ఫీ అనేది ఫ్రీ. ఓకే, ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కట్టాలి. సో ఎగ్జామ్ మోడ్ వచ్చేసరికి సిబిటీ ఆర్ రిటర్న్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు, రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు. సో ఎలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అనేది డిసైడ్ చేస్తారంటే, ఇన్ కేస్ మనకి తక్కువ వస్తే కనుక, అంటే తక్కువ మంది అప్లికేషన్స్ వస్తే కనుక దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత ఒకవేళ ఎక్కువ మంది వస్తే కనుక, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే కనుక దేర్ విల్ గో విత్ ద రిటర్న్ టెస్ట్. సో వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద బౌత్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం వరస్ట్గా ఆలోచిస్తే కనుక బ్యాడ్ సిచ్యువేషన్లో దేర్ విల్ బి నో క్యాలిక్యులేటర్. ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు క్యాలిక్యులేటర్ లేకుండానే మొదలు పెట్టండి. ఓకే, ఇది నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే, ఉంటే బెస్ట్ అండ్ బెటర్, ఫాస్ట్గా చేస్తాం. లేకపోతే మనం ముందనుకుని ప్రిపేర్ అయితే చాలా ఇబ్బంది పడతాం. సో క్యాలిక్యులేటర్ ఉండదు. ఓకే, చాలా ఎగ్జామ్స్లో మన ఏపీఎస్సీ ఏఈలో కూడా క్యాలిక్యులేటర్ లేదు, విర్చువల్ క్యాలిక్యులేటర్ ఏది ప్రొవైడ్ చేయలేదు. సో అందుకని మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అక్కడ ప్రతిదీ అంటే మనం బీటెక్లో అలవాటు పడిపోయి ఉంటాం క్యాలిక్యులేటర్కి. సో క్యాలిక్యులేటర్ లేదనుకునే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకే, ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కూడా క్యాలిక్యులేటర్ని టచ్ చేయొద్దు. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ రావచ్చు, బట్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి. బికాజ్ యూజింగ్ అవర్ బ్రెయిన్ ఈజ్ బెటర్, బికాజ్ యూ డోంట్ నో ద సిచ్యువేషన్, హౌ ద సిచ్యువేషన్ విల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ప్రస్తుతానికి 5 మెన్షన్ చేశారు, బట్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ ఇట్ విల్ చేంజ్. ఓన్లీ ఈ 5 ఉంటాయంటే దీనికన్నా ఎక్కువ ఉంటాయి. సో బట్ ఫర్ ద టైం బీయింగ్ ఇది ఫిక్స్డ్ అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీటిలో సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ మోస్ట్లీ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు. ఖమ్మం ఉంది, హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది. ఓకే, ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ ఉండాలి. ఓకే, మినిమం 18 ఇయర్స్. 01/07/2004 కన్నా ముందు పుడితే ముందు పుడితే యు ఆర్ ఎలిజిబుల్. దీని తర్వాత పుడితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఏజ్ క్రైటీరియాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ అనేది 18 నుంచి 44 మధ్య ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు 01/07/2004 కన్నా ముందు పుడితే మీరు 18 ఇయర్స్ అవుతారు. అలాగే మ్యాక్సిమం ఇయర్స్ 44 ఇయర్స్కి తర్వాత 02/07/1978 తర్వాత పుడితే మీరు, అంటే దీని తర్వాత పుడితే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు 2004 కదా, సో 2003 పుడితే ఇదే డేట్కి మీరు ఎలిజిబుల్. ఓకే, అలా కాకుండా దీని తర్వాత అంటే 2005లో పుట్టుంటే మీరు కరెంట్లీ ఈ నోటిఫికేషన్ నాట్ ఎలిజిబుల్. ఓకే, 1978 కాబట్టి మీరు 1977లో పుడితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో దీనికన్నా ముందు పుడితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, బికాస్ 44 ఇయర్స్ అనేవి దాటేస్తుంది కాబట్టి. సో 1978లోనే మీరు 05 దీనికన్నా ఒక్కరోజు ముందున్న యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఒక్కరోజు తర్వాత ఉన్న యు ఆర్ ఎలిజిబుల్. దీనికన్నా ముందుంటే, ఈ డేట్ కన్నా ముందుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, దీనికన్నా డేట్ తర్వాత ఉంటే యూ విల్ బీ ఎలిజిబుల్. సో ఇది మ్యాక్సిమం మినిమం 18 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్యలోనే ఉంటుంది. ఆస్పిరెంట్స్ అందరూ మోర్ దెన్ ఎంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో రిలాక్సేషన్ ఉంది ఈ అప్పర్ లిమిట్కి, బట్ లోవర్ లిమిట్కి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. మినిమం 18 ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అప్పర్లోకి వచ్చేసరికి 44 ఇయర్స్ కదా, ఈ 44 ఇయర్స్కి ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 5 ఇయర్స్ ఉంది, ఎన్సీసీ అయితే 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్. ఓకే, సో ఏంటి ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే 44+5 అంటే అప్పర్ లిమిట్లో, స్టేట్ గవర్నమెంట్లో అప్పర్ లిమిట్లో 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా, ఇన్స్ట్రక్టర్ అయితే ఎన్సీసీలో మీరు ఇన్స్ట్రక్టర్ అయితే 44+5 అలా 49. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 44+5. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే బేస్డ్ ఆన్ యువర్ పర్సంటేజ్ ఇట్ విల్ బి డిసైడెడ్ 44+10. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్లో అప్పర్ ఏజ్కి రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వేకెన్సీస్. సో
నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అది మనం తెలుసుకోవాల్సింది. వేకెన్సీస్లో ఫస్ట్ మిషన్ భగీరథ అంటే ఆల్రెడీ తెలుసు. మనం పాండ్స్ని కానీ వీటిని కానీ మోడర్నైజ్ చేయడానికి ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇంపార్టెంట్, ఇది మన ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. మిషన్ భగీరథ అంటే ఏంటి అనేది, అంటే సోషల్ రిఫార్మ్స్ ఆఫ్ ది తెలంగాణ అంటే స్టేట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అన్న దాంట్లో ఈ మిషన్ భగీరథ కానీ అలాగే రైతు బంధు కానీ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి. అవి మనం మిస్ చేయకూడదు. ఓకే, మనం అన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీలో మాట్లాడుకుందాం. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ మిషన్ భగీరథ సివిల్ 302 పోస్ట్ అంటే 302. ఇది ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది సార్ అంటే పంచాయతీరాజ్ అండ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్లోకే వస్తుంది. ఇది పంచాయతీరాజ్లోనే ఉంటుంది. ఓకే, మళ్ళీ సపరేట్గా మిషన్ భగీరథకి ఇంప్రూవ్ చేయడానికి సపరేట్గా ఏడబ్ల్యూని రిక్రూట్ చేసుకుంటారు. అది 302 పోస్టులు, హెవీ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఓకే, వర్క్ కూడా కొంచెం ఫీల్డ్లో తిరగాల్సి ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇది కూడా సివిల్ 211 పోస్ట్. ఓకే, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది అన్నిటికీ రాజ్ అని చెప్పొచ్చు. సో అంత బాగుంటుంది డిపార్ట్మెంట్. బట్ వర్క్ ప్రెషర్ ఎక్కువ, ఫీల్డ్లో తిరగాల్సింది ఎక్కువ, బట్ ద రెస్పెక్ట్ యూ విల్ గెట్ ఈజ్ మోర్ అండ్ ద పీపుల్ యూ ఇంటరాక్ట్ విల్ బి మోర్. ఓకే, మీరు పీపుల్ని కలిసేది కానీ కొంచెం తిరగడం కానీ ఇవన్నీ తెలిసేది కానీ సో ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే బాగా తెలుస్తాం. ఓకే, అందరికీ. అలాగే మన వర్క్ కూడా చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటుంది. బట్ వీ నీడ్ టు వర్క్ హార్డ్. ఓకే, లేడీస్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, పబ్లిక్ హెల్త్ అనేది అర్బన్లో ఉంటుంది. సివిల్ 147 పోస్ట్. ఓకే, 147 పోస్టులు. సో అది కూడా గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. అర్బన్లో మున్సిపాలిటీస్లో పబ్లిక్ హెల్త్ దానికి సంబంధించి ఉంటుంది. అలాగే కొన్ని రూరల్స్లో కూడా పబ్లిక్ హెల్త్ సపరేట్గా ఉంటుంది. ఓకే, వాటర్ సప్లై కానీ డ్రైనేజెస్ కానీ కొన్ని ఏదైనా వ్యాక్సిన్స్ ఇలాంటివి అంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఇలాంటివి వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ అలాంటి వాటికి అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడం కానీ ఇవన్నీ పబ్లిక్ హెల్త్ చూసుకుంటుంది. ఓకే, ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ మోస్ట్లీ పీస్ఫుల్, సమ్వాట్ పీస్ఫుల్ మన కంపేర్ టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో పోల్చుకుంటే. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఏజెన్సీస్లో ఉంటుంది. సో మోస్ట్లీ ఉమెన్స్కి అంత పర్ఫెక్ట్ కాదని చెప్పవచ్చు. బట్ వెన్ దే ఆల్రెడీ చాలామంది ఉమెన్స్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు. ఐ బిలీవ్ మై సిస్టర్స్ కెన్ డూ ఇట్. సో ట్రైబల్ వెల్ఫేర్లో సివిల్ 15 పోస్టులు ఉన్నాయి, 15 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ నెంబర్. బట్ పోస్టింగ్ అనేది కొంచెం అలా ఏజెన్సీ ఏరియాలో వస్తుంది కనుక కొంచెం మనం ధైర్యంగా ఉండాలన్నమాట. అంటే చెట్లు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో భయపడకూడదు ఇలాంటి చోట్ల. ఓకే, ఐఎన్ క్యాడ్ అంటే ఇరిగేషన్లో మనకి సివిల్కి 360 ఉన్న అన్నింటిలో హైయెస్ట్ ఇది. నెక్స్ట్ 302 అనుకుంటే ఇది 360 పోస్టులు ఉన్నాయి. సో అది కూడా ఒక మంచి గ్రేట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రోడ్స్లో సివిల్లో అంటే R&B, నథింగ్ బట్ R&Bలో 145 పోస్టులు ఉన్నాయి. దట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్. సో 145 R&B పోస్టులు అంటే వెరీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ R&B వర్క్స్ వచ్చేసరికి ఇన్ కేస్ పంచాయతీ అలాంటి వాటిలో అయితే నార్మల్గా జరిగిపోతాయి. బట్ మున్సిపాలిటీస్లో ఇన్ కేస్ R&B వస్తే కనుక మీరు నైట్ టైం కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో నైట్ టైం వర్క్ అనేది కొంచెం మంది లేడీస్కి ఇబ్బందిగా ఉండొచ్చు. సో బట్ అర్బన్లోనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఏడబ్ల్యూ క్యాడర్ కాబట్టి మోస్ట్లీ ఏఈస్ వర్క్ చేస్తూ ఉంటారు గ్రౌండ్లో. ఏడబ్ల్యూ జస్ట్ అప్పుడప్పుడు సైట్ విజిట్ ఇన్స్పెక్షన్ చేసి వస్తే సరిపోతుంది. ఓకే, ఐఎన్ క్యాడ్ ఇరిగేషన్ మెకానికల్లో 94 పోస్టులు ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో గుడ్ నెంబర్. ఐఎన్ క్యాడ్ ఎలక్ట్రికల్లో 150 పోస్ట్. ఎలక్ట్రికల్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో 150 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ R&B ఎలక్ట్రికల్ 13 పోస్టులు ఉన్నాయి. సో 13 దట్స్ ఎ గుడ్ నెంబర్. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 3 ఉన్నాయి. సో మెకానికల్ వాళ్ళకి కంప్లీట్గా చూసుకుంటే 97 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి చూసుకుంటే 163 పోస్టులు ఉన్నాయి. సో మామూలుగా అయితే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. ఇందులో మాత్రం ఇది బల్క్ రిక్రూట్మెంట్ కాబట్టి చాలా ఎక్కువ పోస్టులు అనే చెప్పుకోవచ్చు. సో దట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్. సో టోటలీ 1540. ఇందులో అగ్రికల్చర్ పోస్టులు కూడా ఉన్నాయి. బట్ అవి 100 పోస్టులు ఉన్నాయి. వాటికి BSc అగ్రికల్చర్ ఉంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వీ నీడ్ టు మెన్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి చాలామంది ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎలిజిబిలిటీ అనేది అప్ టు ద నోటిఫికేషన్ వచ్చే టైంకి మీ దగ్గర డెఫినెట్గా డిగ్రీ ప్రొసెస్ అయ్యి ఉండాలి. అంటే మీ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది కరెక్ట్గా ఆ నోటిఫికేషన్ టైం కన్నా ముందు. ఇప్పుడు నోటిఫికేషన్ ఎక్కడ వచ్చింది? సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్ 15 వచ్చింది. సో మీ పాసింగ్ డేట్, మీ క్లియరెన్స్ డేట్ అనేది ఎగ్జామ్ సర్టిఫికేట్ మీద ఖచ్చితంగా ఆగస్ట్లో ఉండాలి. ఓకే, ఆగస్ట్లో ఉంటే వీఆర్ సేఫ్ ఎనఫ్. ఓకే, ఆ డిగ్రీ మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఒరిజినల్ డిగ్రీ కూడా అడుగుతున్నారు. ఇన్ కేస్ ఎప్పుడు ఒరిజినల్ డిగ్రీ అడుగుతున్నారంటే వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు
ఇన్ కేస్ 2 years అంటే ఐ మీన్ మీరు కంప్లీట్ చేసి ఎగ్జామ్ 2 అంటే మీ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 4 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి 2 years అయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఒరిజినల్ డిగ్రీ అడుగుతారు. ఎందుకంటే ఒరిజినల్ డిగ్రీకి మీరు అప్లై చేసుకుని ఉండాలి ఆ టైంకి. ఓకే, మీరు ఇన్ కేస్ 4 కంప్లీట్ చేసి 2 years అవ్వకపోతే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ పట్టుకెళ్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీలో చాలామంది అడుగుతున్నారు, మేము బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సార్, మేము అపియర్ అవ్వచ్చా ఎగ్జామ్కి అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యూ కాంట్. ఓకే, మీరు ఎలిజిబుల్ కాదు, మీరు అటెండ్ అవ్వలేరు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ బీటెక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. సో బీటెక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, బట్ యూ కెన్ రైట్ ఎగ్జామ్ బికాజ్ ఎగ్జామ్ ఫీ ఈజ్ ఫ్రీ. సో ది ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ మీకు క్రాక్ చేస్తామా లేదని పక్కన పెడితే ఒక ఎగ్జామ్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని మాక్ టెస్టులు రాసినా ఎగ్జామ్ రాసిన దానికి సంబంధమే ఉండదు. సో ఎగ్జామ్ నేచరే వేరు, ఎగ్జామ్ నర్వసిటీ వేరు. సో దాన్ని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ మేక్ అస్ సో స్ట్రాంగ్. అంటే మెంటలీ చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెరీ ఫ్యూ క్యాండిడేట్స్ హూ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్ కెన్ ఓన్లీ హ్యాండిల్ దిస్. బట్ హూ ద పీపుల్ not known anything but they will fall 90% of the students will get nervosity there. సో nervosity అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఫేస్ చేయాలంటే మనం డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ సిచ్యువేషన్కి ఎక్స్పోజర్ అయితే ఏదైనా విషయాన్ని భయపడుతున్నాం అంటే దానికి ఎక్స్పోజర్ అయితేనే మనం దాని నుంచి ఆ భయం నుంచి బయటకు వస్తాం. సో మనం అది చాలా గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్ ఫ్రీయే కాబట్టి సో ఫ్యూచర్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్కి అపీర్ అయితే ఫైనల్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా అపీర్ అయి ప్రిపేర్ అయితే అవి ఫ్యూచర్లో ఎస్ఎస్సీ జేఈకి ఉపయోగపడవచ్చు. ఆర్ఐబీ జేఈ అలాగో బల్క్ రిక్రూట్మెంట్ వస్తుందంటారు. అలాగే ఆల్రెడీ మనం చూసాం సెంట్రల్ గవర్నమెంట్లో 20,000 ప్లస్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇలాంటి అన్నింటికి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఎప్పుడు వేస్ట్ కాదు. టైం టు టైం అదే ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఆర్ ప్రైవేట్ సైడ్లోకి వెళ్దాం అన్న ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అంటే జనరల్ స్టడీస్ ఉపయోగపడుతుంది. సో యూ షుడ్ ప్లాన్ అకార్డింగ్లీ. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న రాయొచ్చు. బట్ ఇన్ కేస్ యూ ఆర్ ఏ డిప్లొమా క్యాండిడేట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, బీటెక్ అనేది ఖచ్చితంగా ప్రాసెస్ చేసి ఉండాలి. ఎప్పటికీ నోటిఫికేషన్ వచ్చిన టైం 15 September కన్నా ముందు మీరు ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి, క్లియర్ చేసి ఉండాలి. సో దట్ ఈస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది www.tspsc.government.in ఇది అవైలబుల్గా ఉంది. సో ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే కనుక క్లియర్ నోటిఫికేషన్ని మనం ఈ వెబ్సైట్ నుంచి tspsc.government.in నుంచి చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.